హాయ్ గైస్, వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్. ఈరోజు అయితే మష్రూమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను అనమాట. కానీ అందులోనే రెండు రకాలుగా ఎలా చేయొచ్చో నేనైతే చూపించేస్తాను అనమాట. 2 యూజెస్ ఉన్నాయి. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే అల్లం, పచ్చిమిర్చి మిక్సీ జార్లో అయితే వేసుకోండి. దాంతోపాటు టమాటాలు ఒక 2 నుంచి 3 తీసుకుని అవి కూడా వేసుకోండి. ఇప్పుడు పొయ్యి అనేది పెట్టుకుని దాని మీద చిన్న మూకిడి అలాంటిది ఏదన్నా పెట్టుకుని దాని మీద ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం మొగ్గలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని ఎరుశనగుళ్ళు కూడా వేసుకోండి, పల్లీలు అవి వేసుకుని ఒక టీ కప్పుడు నువ్వులు వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీరు కొబ్బరి కూడా పచ్చిది యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే చల్లారి పెట్టేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఎల్లుల్లిపాయలు అవి అనేది వేసేసుకుని ఫ్రై చేసుకున్నాయి మెత్తగా పేస్ట్. ఇప్పుడు చేపల పులుసుకి ఎలా పేస్ట్ పెట్టుకుంటామో అలా అయితే మెత్తగా పేస్ట్ పెట్టేసుకోండి. వాటర్ కావాలితే యూజ్ చేయండి, వాటర్ లేకుండానే పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ గిన్నె అయితే పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి, టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి లేనోళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు డాల్డా యూజ్ చేయొచ్చు. ఇందులో చెక్క, సాజీరా, లవంగం మొగ్గలు, ఒక ఇలాచి, ఒకటి మసాలా పువ్వు అనేది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు చిటపట్లాడేటప్పుడు ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటా అలాగే బాస్మతి బియ్యం ఒక 10 మినిట్స్ ముందు అయితే నానబెట్టుకోవాలండి. అలాగే మష్రూమ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకుని పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేగిపోయాక పచ్చిమిర్చి అనేది వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక సీరుకులు కోసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఫుల్గా మగ్గిపోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అయితే మగ్గిపోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు అనేది వేసుకోండి. ముందైతే మర్చిపోయాను, మీరు మసాలాలు వేసుకున్నప్పుడే బిర్యానీ మసాలాలు అనేది వేసేసుకోవచ్చు. జీడిపప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయాక తిప్పేసి ఒక 5 మినిట్స్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఉల్లిపాయలు వేగిపోతే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. నేను ఇంకోటి చెప్తానన్నాను కదండి, దీంతో పాటు సేర్వా అలాగే రైతా ఎలా చేయాలో కూడా ఈజీగా చూపించేస్తాను. సేర్వా అనేది ఇందులో నుంచే తీసుకోవచ్చండి. టమాటా బాగా వేగాక సాల్ట్ అనేది వేసేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. బాగా అయితే కలిపేసుకుని కాసేపు మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయండి. బాగా మగ్గిపోయిన తర్వాత మష్రూమ్ ముక్కలు అయితే తీసుకుని నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. నేను ఇంకో వీడియోలో మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలో కూడా చూపించేస్తాను. బాగా మగ్గిపోవాలండి. ఇందులో నుంచి ఇప్పుడు మనం సేర్వా అయితే తీసుకుంటాము. అది ఎలాగో చూపిస్తాను నేను, ప్రాసెస్ ఎక్కడ రాగానో. ఇలా మష్రూమ్స్ వేసిన తర్వాత మష్రూమ్స్ మగ్గిపోయిన తర్వాత పేస్ట్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి పక్కన, మసాలా పేస్టు అదైతే మొత్తం వేసేసుకోవాలి. అది మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని అన్ని పీసెస్కి పట్టీలాగా అయితే కలుపుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇలా అయితే మగ్గిపోయాక ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుందండి. అలా పైకి వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చాక. మీరు ఇంకా ఎక్కువ యూజ్ చేసినా యూజ్ చేయొచ్చు. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత అయితే పెడితే బాగా మగ్గిపోతుందండి.
మీరు చూసారు కదా, గ్రేవీ అనేది ఎక్కువ వచ్చింది. చూసారు కదా, ఇలాగా పైకి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు కదా, ఇలా పైకి రావాలి ఆయిల్. ఒకసారి బాగా కింద నుంచి పైకి బాగా తిప్పేసుకుని మళ్ళీ ఒక కాసేపు అయితే మూత పెట్టుకున్నానండి. తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అది వేసాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుని దాన్ని అయితే బాగా తిప్పేసుకుంటున్నానండి. మీరైతే చూడొచ్చు, ఇప్పటికే మష్రూమ్స్ సగం పైన మగ్గిపోయినాయి. జస్ట్ ఒక్క బుల్లి గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా తిప్పుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నట్లయితే మనకి షేర్వా అనేది రెడీ అయిపోద్దండి. ఇంతే. ఇందులో నేను ఏ బయట మసాలాలు అనేది యూజ్ చేస్తలేదు. కొంచెం కొత్తిమీర, ఇందులో హాఫ్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు షేర్వాని సపరేట్ చేసుకుంటాం కదండి మనం. కొత్తిమీర వేసిన తర్వాత నేనైతే షేర్వా అయితే సపరేట్ చేసేసుకుంటున్నానండి. పొయ్యి అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆ షేర్వాని అయితే నేను సపరేట్ చేసుకుంటున్నాను ఇందులోకే. కాకపోతే షేర్వా కావాలి కదండి. ఇదిగోండి, షేర్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇందులో వాటర్ అయితే తగినన్ని పోసేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి, లేకపోతే ముద్ద అయిపోద్ది. మీరు చూడొచ్చు, ఇలా బాగా తిప్పేసుకుని సాల్ట్, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయేమో చూసి కొత్తిమీర వేసి మూత అనేది పెట్టుకోండి. కాసేపు తర్వాత నీళ్ళు అనేది బాగా మరుగుతూ ఉంటాయి. అప్పుడైతే బియ్యం అనేది యాడ్ చేసేసుకోండి. బియ్యం అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గట్టిగా తిప్పేసి మూత అనేది పెట్టేసుకుని 2 విజిల్లు వేసుకుంటే సరిపోతాయి. పెరుగు తీసుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కట్ చేసుకుని పెట్టేసుకుంటే అక్కడికి రైతా రెడీ అయిపోద్దండి. ఇప్పుడు షేర్వా రైతా 2 రెడీ అయిపోయినాయి. నేనైతే సర్వ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. బాయ్ గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.